మనోహర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే కావడం ఆయనకు మా తరఫున మా పార్టీ తరఫున శుభాకాంక్షలు. తాండూరు ప్రజలకు చేతులెత్తి నువ్వు మొక్కుకున్నది ఫస్ట్. వెనకటికి చెన్నారెడ్డి 62లో 30 దినాల్లో వచ్చి ఎమ్మెల్యే అయింది. మహేందర్ రెడ్డి 94లో 15 దినాల్లో వచ్చి ఎమ్మెల్యే అయింది. మనోహర్ రెడ్డి 30 దినాల్లో వచ్చి తాండూరులో ఎమ్మెల్యే అయింది. తాండూరు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గర్కి మురిగి దారి బరాబర్ అంటారు. 1673 కోట్ల రూపాయలు తాండూరు నియోజకవర్గానికి తెచ్చి తాండూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చేసి మరి ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి మున్సిపల్ వార్డుకి 1 కోటి రూపాయలు ఇచ్చి ఈరోజు తాండూరుకి నర్సింగ్ కాలేజ్ తెచ్చి ITI కాలేజ్ తెచ్చి 30 ఎకరాల మార్కెట్ యార్డ్ తెచ్చి మరి ఇండస్ట్రియల్ పార్క్ దాదాపు 300 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి మరి తాండూరుకు 1 TMC తట్టెపల్లిలో 1 TMC రిజర్వాయర్ తీసుకొచ్చి మరి అన్ని విధాలుగా అభివృద్ధి చేసినప్పటికీ కూడా తాండూరు ప్రజలు అంటే నా తాండూరు ప్రజలు TRSను ఓటమికి పాలు చేసిరు. సరే, ఎన్నికలు అన్నాక ఓటమి గెలుపు సహజమే. గెలుస్తాము, ఓడుతాము. ఈసారి గెలుస్తాం, ఇంకోసారి ఓడిపోతాం, ఇంకోసారి గెలుస్తాం. అంతేగాని దాంతో పెద్ద ఏం ఉలికి పడేది అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు, మా రోహిత్ రెడ్డి గారు ఒకటే మొన్న పత్రికల సమావేశం పెట్టి ఒకటేం చెప్పిందంటే, నేను ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి గారికి ఒప్పించి తాండూరుకి ఇన్ని నిధులు తీసుకొచ్చినా ఆ నిధులను రద్దు చేయకుండి అని చెప్పేసి చాలా హుందాగా రిక్వెస్ట్గా ఎమ్మెల్యే గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పిండు. ఏదో ఉద్దేశం, వేరే ఉద్దేశం లేదు ఎమ్మెల్యే గారికి. నా తాండూరు ప్రజలు నన్ను ఓడించిన, నేను తెచ్చిన నిధులన్నా నా తాండూరు ప్రజలకు ముట్టాలే, నా తాండూరు ప్రజలకు అవన్నీ కూడా ఉపయోగంగా రావాలనే ఉద్దేశంతో ఒక సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఆ సమావేశాన్ని వేరే అర్థం తీసి మా ఎమ్మెల్యేకు ఖబర్దార్, మిస్టర్ రోహిత్ రెడ్డి దౌర్జన్యం చేసిండు, గుండాయిజం చేసిండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. రోహిత్ రెడ్డి గుండాయిజం చేస్తే, రోహిత్ రెడ్డి ఒకవేళ రౌడీజం తాండూరులో చేస్తే మీరందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఇంత స్వేచ్ఛగా తిరిగేటోళ్ళ ఒకసారి ఆలోచన చేసుకున్నారు. రోహిత్ రెడ్డి గారు అందరివాడు, అందరి కోసం పనిచేసే వ్యక్తి, యువకుడు, మంచి భవిష్యత్తున్న నాయకుడు. ఇది గుర్తుపెట్టుకోండి, మంచి భవిష్యత్తున్న నాయకుడు. తాండూరుని అభివృద్ధి పదంలో తీసుకుపోదామనే ఒక విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి రోహిత్ రెడ్డి గారిని తాండూరు ప్రజలు నమ్మి 79,000 ఓట్లు వేసిందంటే మనం అర్థం చేసుకున్నాలి. మరి ఇంకో మాట నేను చెప్పిన వాళ్ళు, మేం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే దారాసింగ్ గారు మాట్లాడుతున్నారు, పెద్దలు దారాసింగ్ గారు, మేం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే రోహిత్ రెడ్డి గారు TRSలకు పోయిందని చెప్పేసి రోహిత్ రెడ్డిని దారాసింగో లేకుంటే రాజుగౌడో రవీందర్ రెడ్డో గెలిపించలేరు. రోహిత్ రెడ్డికి తాండూరు ప్రజలు ఆ రోజు గెలిపించారు. తాండూరు ప్రజలు గెలిపించారు కాబట్టి తాండూరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీలో ఉంటే తాండూరు నియోజకవర్గానికి చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తానే ఉద్దేశంతో ఆ రోజు TRSలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీరే అంత పటాయితులైతే, ఒకవేళ మీరే అంతగానము గెలిపించే నాయకులైతే 2009లో రమేష్ మహారాజ్ని ఎందుకు ఓడగొట్టుకుర్రు, 2014లో నారాయణరావుని ఎందుకు ఓడగొట్టుకుర్రు, మరి మీరు ఎందుకు తాండూరుల స్థానిక సంస్థల గెలవలేరు? ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే చాలా అవుతుంది. నేను మనోహర్ రెడ్డి గారికి
ఈ సందర్భంగా నేను మనోహర్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే, మీరు కొన్ని శక్తులకు దూరం పెట్టండి. ఆ శక్తులు తాండూరుని సర్వనాశనం పట్టించే శక్తులు. ఆ శక్తులను దూరం పెట్టండి. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మా పార్టీ తరఫున, మా నాయకుడు రోహిత్ రెడ్డి తరఫున మీకు పూర్తి సహకారం అందించే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి నిన్న ఏదైతే మురళీగౌడ్ మాట్లాడుతుండో, మా సోదరుడే, మా కులపోడే, ఏం మాట్లాడుతుండు? మిస్టర్ రోహిత్ రెడ్డి అంట. మిస్టర్ రోహిత్ రెడ్డి అనే వరకు వచ్చింది ఆయన. రోహిత్ రెడ్డి లేకుంటే నీకు గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ వచ్చేదా? నువ్వు ఇన్ని రూపాయలు సంపాదించేటోనివా? నువ్వు ఇన్ని అక్రమాలు చేసేటోనివా? రోహిత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈడ కూర్చున్న దాంట్లో మేము ఎవరం కూడా లేము. రోహిత్ రెడ్డిని మొత్తం బ్లేమ్ చేసిందే ఆ వ్యక్తి, నిన్న మాట్లాడిన వ్యక్తి. నేను ఈ సందర్భంగా ఆయన ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన సొంత ఊరు గాజీపురం కదా, లేకుంటే తాండూరులో ఉంటాడు కదా. ఒకవేళ ఆయనకు నిజంగా ప్రజాబలం ఉన్నది, ప్రజల నాయకుడు అనుకున్నవాడైతే ఆడ గాజీపురంలో ఒక వార్డు మెంబర్ కన్నా గెలవాలి. ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఈ 36 వార్డులలో 7 నిలబడతారో నిలబడదు. కౌన్సిలర్కి గెలవమని చెప్పండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అంతేగాని రోహిత్ రెడ్డితో పోల్చుకొని రోహిత్ రెడ్డి గారి